నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి బాగా అలసిపోయి ఆకలితో వస్తారు కదా, వాళ్ళకి ఒకసారి ఇలా హెల్దీగా టేస్టీగా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా 2 క్యారెట్స్ తీసుకొని, ఒక క్యారెట్ ఇలా పీసెస్గా, ఇంకో క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, 10 నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు, ఫ్లేవర్ కోసం ఒక యాలకు, కాచి చల్లార్చుకున్న పాలు ఒక చిన్న కప్పు కూడా పోసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పూర్తిగా పోయాక ఈ కుక్ చేసుకున్న క్యారెట్ బాదం పప్పులు ఉన్నాయి కదండి, అది మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్గా ఇలాగ పేస్ట్ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పులు, ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇవి వేగుతుంటే కిచెన్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ బాదం పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. 1 గంట నానబెట్టుకున్న 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, పాయసం కొంచెం చిక్కపడిందండి. సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.